హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని శారదా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే సామాన్లు డబ్బాలు అవి కొంచెం చందరవందరగా అయితే ఉంటాయి. వాటిని అయితే కొంచెం నీట్గా తీసుకోవడానికి తిరిగి మళ్ళీ పెట్టడానికి వీలుగా ఉండే విధంగా అయితే సర్దుకుందామని చెప్పేసి అయితే సర్దుతా ఉన్నాను. ఇది వచ్చేసి బట్టలు కొన్నప్పుడు ఇస్తారు కదా, బట్టలని చుట్టేసి ఇస్తారు కదా ప్యాక్ చేసినప్పుడు, వాటిని ఆ కవర్లు అయితే ఇంకా వేస్ట్గా ఎందుకు వేసేసేది అని చెప్పేసి అయితే వాటిని కట్ చేసి అయితే స్టాండ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే పెట్టినామంటే దుమ్ము పడకుండా ఉంటుంది, పడినా కొంచెం క్లీన్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనేసి అని చెప్పేసి అయితే వీటిని అయితే కట్ చేసి అయితే పెట్టుకుందాం అని అనేసి అయితే పెడుతున్నాను. ఈ స్టాండ్ అయితే మీషోలో అయితే కొనుక్కున్నాను. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది, క్వాలిటీ బాగుంది. ఈ బాస్కెట్ లాగా ఉన్నాయి కదా, వాటిలో అయితే గాజు సీసాలు పెట్టుకున్నాను అనమాట. వాటిలో ఏముంది ఏం లేదు నాకు కనపడేది లేదు. అందులో తీయాలనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి తీసి దాంట్లో ఏముందో చెక్ చేసి మళ్ళీ తీసుకొని వాడుకునే లోపల టైం అయిపోతూ ఉందనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి లంచ్ చేయాలి కదా, లంచ్ చేసేటప్పుడు టైం ఉంటే చూసి తీసుకుంటాను, టైం లేనప్పుడు హడావిడిగా ఉందన్నమాట వాటిలో ఎత్తుకోవాలంటే. అందుకని చెప్పేసి వీటినంతా తీసేసి అయితే స్టాండ్లో అయితే పెట్టుకుందాము, అప్పుడైతే చూడడం కనిపిస్తుంది, తీసుకొని వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే సర్దుతున్నాను. 4-5 రోజులుగా అయితే వీటిని సర్దాలని చెప్పి మైండ్లో తిరుగుతానే ఉందన్నమాట. ఏం పని చేస్తూ వాటిని సర్దాలి, వాటిని సర్దుకోవాలని చెప్పేసి. ఇదే కాదు, కొంచెం అన్నీ గందరగోళంగా అయిపోయినాయి అనమాట. అంటే ఇన్ని రోజులు అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇంకా నిద్రలేసి వాళ్ళని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను. ఇంకా టీవీ చూసుకోవడం, ఇంకా మా సిద్ధిగాడిని చూసుకోవడం, ఈ పనులే ఉండేది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంక ఎడిటింగ్ ఒకటి, దాంట్లో సగం నాకు ఎడిటింగ్ అంత ప్రాపర్గా రాదు, అయినా కానీ దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం, వాటిలో ఎట్లా చేయాలి ఏమని చెక్ చేసుకోవడం, దీనికే సగం టైం అంతా అయిపోతూ ఉందన్నమాట. వీటిని సరిగ్గా పట్టించుకోలేదు, సర్దుకునే పనులు ఇవేవి సరిగా చేయలేదు, వంట చేయడం, వాటిని కడుక్కోవడం ఇట్లే ఉండిపోయినాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకేదైతే అదైందైతే సర్దుదామని చెప్పి శనివారం రోజు అంతా పనులు కంప్లీట్ అయిపోయి సైలెంట్గా ఉన్న మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత అయితే అప్పుడు స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకా అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళకి హోంవర్క్ రాసుకొనేసి వాళ్ళైతే టీవీలు చూసుకుంటా ఉన్నారు. నేను ఇంకా అయితే ఇవంతా కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి అయితే ఇవన్నీ స్టార్ట్ చేసేసి అయితే కంప్లీట్ అయితే చేసేసినాను. అంటే ఈ డబ్బాలంతా ఇంకొకటి ఏమంటే ఫ్రిడ్జ్లోకి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికన్నీ డబ్బాలు కొనుక్కున్నా. ఆ డబ్బాలల్లో వేసేసి ఫ్రిడ్జ్ పెడితే ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ అంటే ఈ కూరగాయలు అవన్నీ సరిగ్గా సరిపోవడం లేదనమాట. ప్లేస్ ఎక్కువ ఈ డబ్బాలకి ఎక్కువైపోతూ ఉంది. సరిగ్గా ఏం చెప్పాలబ్బా, ప్లేస్ చాలడం లేదు. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇట్లా అవ్వదు అనేసి ఇంకా డబ్బాలు కూడా ఖాళీ చేసి అయితే అన్నీ వంట రూమ్లోనే పెట్టేసినాను. ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటారు మీరు, ఇది వచ్చి ఎగ్స్ వేసుకునే దానికోసం అనేసి మీషోలోనే కొనుక్కున్నాను అనమాట. ఇంక ఇవంతా స్పైస్ డబ్బాలు, బిర్యానీ డబ్బా, బిర్యానీకి సంబంధించినవన్నీ ఒక స్టోర్ లాగా ఉంటుంది కదా, స్టోరేజ్ బాక్స్ లాగా దాంట్లో పెట్టుకున్నాను. ఇంకొచ్చేసి ఇది వచ్చి మసాలా డబ్బా పెట్టుకున్నా. ఈ కింద ఉండే మొత్తం ఫ్రిడ్జ్ కోసం కొన్నవన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కోసమనే కొన్నాను. కానీ వీటిని పెడతా ఉంటే చూడడానికి ఫ్రిడ్జ్ అందంగా ఉంది కానీ ఎక్కువ సరిపోవడం లేదు. అందుకని చెప్పేసి ఇంకా వాటిని కూడా తీసేసినాను అనమాట. అప్పటికప్పుడు ఏమైనా తెచ్చినప్పుడు వాటిలో వేసి పెట్టుకుందాం, మళ్ళీ తీసి అక్కడే పెట్టేద్దాము. ఫ్రిడ్జ్లోనే అట్లే పెట్టేస్తే ప్లేస్ సరిపోవడం లేదని చెప్పేసి అయితే ఇంకా వాటిని అంతా సర్దేసి వంట రూమ్ మొత్తం ఉండేవి నాకు ఎక్కడెక్కడ మెస్సీగా అనిపిస్తుందో అవన్నీ తీసేసి అయితే క్లీన్ చేసేసినాను. మళ్ళీ వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి అప్పటికే 7:30 అయిపోయింది అనమాట. అంటే ఈవినింగ్ 5 స్టార్ట్ చేసినాను, 7:30 అయిపోయింది. మా పిల్లలు పాపం టీవీ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఆకలిని కూడా అనలేదు అప్పటికప్పుడు. అంటే పెరుగు నింది ఇంట్లో, ఇంకా పెరుగుందిలే పెరుగుతో పెట్టేద్దాం పిల్లలకి, అన్నం ఉంది, వాళ్ళకి పెరుగు ఉంటే ప్రాణం అనమాట. పెరుగు ఇష్టంగా తింటారు, నాకు అస్సలు నచ్చదు పెరుగు. కానీ వాళ్ళు ఎట్లా తినేస్తారు కాబట్టి వాళ్ళకి పెట్టేద్దాము, అన్నం మాత్రం చేసేసి పెరుగు పెట్టేద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ వంట చేయాల్సి వచ్చిందనమాట. మా ఆయన వచ్చినాడు, ఇంకా లేదు ఏదన్నా వంట చెయ్యి, పెరుగుతో తినలేము, అది రాత్రి టైంలో అసలు వద్దు అని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ వంట చేసినాను అనమాట. మనకి బద్ధకం చూపించకుండా ఎప్పటికప్పుడు పనులు చేస్తూ ఉంటేనే ఇల్లు క్లీన్గా నీట్గా ఉంటుంది. కానీ బద్ధకం చూపించేసి సరేలే 1-2 రోజులు మళ్ళీ చేద్దాం ఏముందిలే అనుకున్నామంటే మాత్రం గందరగోళంగా మారిపోతుంది ఇల్లు.
అదొకటి నాకు నచ్చదు అనమాట. అంటే రోజు ఒకే ఎనర్జీ అయితే ఉండదు కదా, ఒకరోజు చేస్తాం ఒకరోజు చేయలేము. అలాంటప్పుడు కూడా నీట్గా ఉంటే పర్లేదు. మరి పిల్లోళ్ళు ఉండరు మా ఇంట్లో కాబట్టి, అది కూడా నలుగురు ఉండారు కాబట్టి ఇల్లంతా లాగడం పెట్టడం ఇవన్నీ చేస్తూనే ఉంటారు. వాటిని సర్దుకుంటానే ఉండాలన్నమాట. ఒక్కరోజు ఇంకా నా వల్ల కాలేదులే కొంచెం సైలెంట్గా ఉందాం అని అనుకునేదానికైతే మాత్రము అస్సలు కుదరదు. ఇంకా ఈ పెరుగు అయితే మేము ఇంట్లోనే చేసుకుంటాము. ఈరోజైతే తక్కువ ఉంది కానీ మామూలుగా అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం టమోటా రైస్ చేసి పంపించినాను అనమాట. అది కొద్దిగా మిగిలింది, అది ఉండింది. సరేలే వాటితో సర్దుకుంటారనుకుంటే ఆయన అయితే మాత్రం లేదు వంట చేయని అనేసి అన్నాడు. మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా వంకాయలు అవి ఉంటే వంకాయలు ఎండుమిరపకాయలు అవి వేసేసి పులిహోర అయితే చేసేసినాను అనమాట. వంకాయ పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. మేమైతే ఇదే చేసుకుంటాం. మా ఆయనకైతే పిచ్చి ఇష్టం అనమాట. ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కానీ మా పెద్ద పాప మాత్రం సరిగ్గా తిందు. నా పక్కనే ఉండదు అనమాట. తినదు అనే లోపల అట్లే డుర్రని చూస్తూ ఉంది నన్ను. ఇంకొచ్చేసి వంట అయితే చేసేసినాను. చేసేసి వాళ్ళంతా తినే లోపల నాకు చెమటలు పట్టిపోయి నేను హరహరా అని అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకా మరుసటి రోజు సండే కాబట్టి కొంచెం లేట్గా లేద్దామని చెప్పేసి ఇంకా అప్పుడే కడిగి ముగ్గులంతా వేసేసి ఆ తర్వాత అయితే పడుకున్నాను అనమాట. మా పిల్లలంతా తినేసినారు. వాళ్ళు కొంతసేపు అంటే రేపెట్ట సండే అంటే ముందు రోజు లేట్ అవుతుంది. వాళ్ళు లేట్గా 11కి ఆ టైంకి అయితే అందరం 11:30 అట్లా అయింది. అప్పుడైతే పడుకున్నాము. టీవీ పోతా ఉండింది, టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళంతా టీవీ చూసేసి తినేసి నేను ఇంకా స్నానం చేసుకొని నేను పడుకునే లోపలైతే 11:30 అయ్యింది. అందరికీ ఆదివారం అంటే ఆనందం ఉంటుంది, లీవ్ ఉంటుంది, హాయిగా నిద్రపోవచ్చు, తినచ్చు అనేసి. నాకు మాత్రం రేపు ఆదివారం అంటే ఈరోజు భయం స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మా పిల్లల వల్ల వాళ్ళకి వండి పెట్టడం చేసి దానికోసం భయం ఉండదు, వాళ్ళు చేసే అల్లరికి భయం ఉంటుందన్నమాట. బాగా నవ్వుకుంటారు, ఆడుకుంటారు, మళ్ళీ అంతలోపే బాగా కొట్టుకుంటారు, అంతకు రెండింతలుగా ఏడుస్తారనమాట. ఆ ఏడుపులంతా చూసి వాళ్ళు నరిచి వీళ్ళు నరిచి మళ్ళీ పోటీలు. ఒకరిని తిట్టినామంటే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు, ఇంకొకరిని తిట్టి ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ నన్ను తిట్టినావు ఆమెను బొగున్నావు, ఆమెను తిట్టినావు నన్ను బొగున్నావు అని వాళ్ళే పోటీ. ఇట్లుంటుందన్నమాట. ఇవంతా భరించలేక ఆదివారమే వద్దురా దేవుడా అనిపిస్తుంది. మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఆ రోజు మొత్తం వంటలు వండడం, కడగడం, తొయ్యడం, మళ్ళీ వాళ్ళకి తల స్నానాలు చేయించాలి, లంచ్ బ్యాగులు ఉంటే వాటిని క్లీన్ చేయాలి. ఇంకా సోమవారం మొత్తం ఆదివారం ప్రిపేర్ అయిపోవాలన్నమాట. చాలా బాధలే ఉంటాయి. నాకే కాదు, చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఇదే సమస్య ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా ముందుగా అయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఈ వీడియోలో మీకు ఏం నచ్చలేదనేది కూడా కామెంట్ అయితే చేసి అయితే మీ సపోర్ట్ అయితే నాకు అందించేయండి. మీ సపోర్ట్ ఉంటే ముందుకి డగడగడగా వెళ్ళిపోతానన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.